అర్జునా, ఈ శరీరం నశించేది, కాని ఆత్మ ఎప్పటికీ నశించదు. అర్జునా, మరణం ఒక అంతం కాదు, ఆత్మ కొత్త రూపంలో తిరిగి వస్తుంది. అర్జునా, ఈ ఆత్మను ఎవరూ నశింపజేయలేరు. అది శాశ్వతం, అది అమరమైనది. అర్జునా, ఆయుధాలు ఈ ఆత్మను హాని చేయలేవు. అగ్ని దాన్ని కాల్చలేను, గాలి దాన్ని కదిలించలేను. అర్జునా, ఆత్మకు జననం లేదు, మరణం కూడా లేదు. అది ఎప్పటికీ ఉంటుంది. అర్జున, మనిషి పాత వస్త్రాలు వదిలి కొత్తవి వేసుకున్నట్టు ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్తది స్వీకరిస్తుంది. అర్జున, జ్ఞాని సుఖం దుఃఖం రెండింటినీ సమానంగా చూస్తాడు. జీవితం మరణం అతనిని కదిలించవు. అర్జున, నీ కర్తవ్యాన్ని చేయి. ఫలితం గురించి ఆలోచించి బలహీనపడవద్దు. అర్జున, విజయం వచ్చినా గర్వపడకు, పరాజయం వచ్చినా దిగులు పడకు. సమత్వమే యోగం. అర్జున, మనసును జయించినవాడే నిజమైన విజేత. ఇంద్రియాలను అదుపులో పెట్టినవాడే స్థిరుడు. అర్జున, మనసును జయించినవాడే నిజమైన విజేత. ఇంద్రియాలను అదుపులో పెట్టినవాడే స్థిరుడు. అర్జున, కోపం వచ్చినప్పుడు జ్ఞానం మసకబారుతుంది. వివేకం పోతే మనిషి పతనమవుతాడు. అర్జున, అధిక ఆశలు బాధకు దారితీస్తాయి. వాటిని నియంత్రించినవాడే నిజమైన శాంతిని పొందుతాడు. అర్జున, తన మనసును నియంత్రించినవాడే నిజమైన శాంతిని పొందగలడు. అతనే స్థిరమైన వ్యక్తి. అర్జున, ఈ బలహీనతను విడిచిపెట్టి లే. నీ ధనస్సును పట్టుకుని పోరాడు. అర్జున, నువ్విప్పుడు సిద్ధంగా ఉన్నావు. ఇంకా లోతైన సత్యాన్ని తెలుసుకోవడానికి ముందుకురా. అర్జున, ఇప్పుడు నీ ధర్మాన్ని ఆచరించు. జ్ఞానం నీకు మార్గం చూపుతుంది.